ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ బుక్స్ ఎప్పటికప్పుడు సిలబస్ రివ్యూ చేస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు, రేషనలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే రీసెంట్గా ఎన్సీఈఆర్టీలో ఒక అంశం 8th క్లాస్ ఎన్సీఈఆర్టీలో కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అనే అంశాన్ని ప్రవేశపెట్టడం పట్ల ఇండియన్ జ్యుడిషియరీ ఆందోళన వ్యక్తం చేసింది. మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఇన్స్టిట్యూషన్ డిఫేమ్ చేయొద్దు, ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ తగ్గించొద్దు, పిల్లల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ కేసుని నేను సుమోటోగా టేకప్ చేస్తాను, అసలు కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ ఇప్పటి వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా హైరార్కీ ఎలాంటి కోర్ట్స్ ఉంటాయి అవన్నీ ఉన్నాయి. కొత్తగా కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అంటే పిల్లల మైండ్లో ఏమి ఎక్కించాలనుకుంటున్నారు అనే దాని మీద ఆయన స్పష్టంగా మాట్లాడారనమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గారు కూడా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 8th క్లాస్ ఎన్సీఈఆర్టీ బుక్లో జ్యుడిషియరీలో ఉన్న కరప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు నిజంగా అంత కరప్షన్ ఉందా, దానికి సంబంధించి అసలు వీళ్ళు పిల్లలకి ఎలాంటి లెసన్స్ చెప్పాలనుకుంటున్నారు, అంటే ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన వాల్యూస్కి సంబంధించి, అంటే ఒక ఇన్స్టిట్యూషన్ని తగ్గించే విధంగా, దాని విలువలు తగ్గించే విధంగా ఎన్సీఈఆర్టీ బుక్స్ ఏ విధంగా రాస్తున్నారని చెప్పి దాని మీద సుప్రీంకోర్టులో చర్చకు వచ్చిందనమాట.